భక్తాశ్రయులకు నమస్కారం. 5 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆలయ నిర్మాణం పూర్వం నవగ్రహ పరివేషిత ఆలయ నిర్మాణం చేయడానికి మూలము 70 సంవత్సరాల క్రితం పోలిశెట్టి వెంకటరామయ్య గారు ఈ ఆలయానికి ఉత్తర భాగంలోని ఆలయ నిర్మాణం చేసి శక్తివంచం లేకుండా అప్పటి నుంచి కూడా ప్రజలందరూ భక్తిపూర్వకంగా పూజించుకుంటూ స్వామి అనుగ్రహం మూలంగా ఈ ఆలయ నిర్మాణానికి మొట్టమొదటిసారిగా 2020 సంవత్సరంలోని తేజో మహేశ్వర స్వామి అనే భక్తులు చందాల నిర్మాణంతో తేజో మహేశ్వర స్వామిని ఏర్పాటు చేశారు. ఆయనకి 1 సంవత్సరం పాటు చక్కగా దేదీచ్యమానంగా అంగరంగ వైభవంగా భోజనాలతోటి ఇలాగా స్వామికి కార్తీక మాసం 4 రోజులు కూడా విశేషమైన పూజలు చేసిన తర్వాత ఈ ఆలయ నిర్మాణానికి ఒక పెద్ద ఎత్తున ఒక క్షేత్ర నిర్మాణం అనేది జరగాలని సంకల్పంతో ఆ స్వామి దగ్గర చెప్పటం మూలంగా ఇంత వైభవపేతంగా ఈ నవగ్రహ పరివేష్టిత శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం నిర్మాణం కలిగింది. ఈ ఆలయానికి దాసాంజనేయ దివ్య క్షేత్రం అని చెప్పేసి ఒక నామకరణం కూడా చేసి ఈ క్షేత్ర నిర్మాణం అనేది జరిగింది. దీనికి మొట్టమొదటిసారిగా నవగ్రహ పరివేష్టిత అనే అభయాంజనేయ స్వామి ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా లేదనమాట. అంటే ఆ ఆంజనేయ స్వామిని కనుక కొలిచినట్టయితే నవగ్రహ జాతక దోషాలు ఏమన్నా సరే నివారణ అయిపోవటానికి అవకాశం. ఇంత నిర్వాణానికి అనుగ్రహమైన ఆ పరమేశ్వరుడు ఇంతటి క్షేత్రాన్ని నిర్మాణం చేసుకుంటానికి అందరినీ కూడా కలిపి శక్తివంచం లేకుండా 90 రోజుల్లో ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసి ప్రతిష్టాపన చేయటం ఏర్పాటు చేశాడు. దీనికి నైరుతిలోని అత్యంత విశేషమైన వరసిద్ధి వినాయకుడు అభయస్తంతో ఆయన ఆహారం తీసుకుంటూ ఉన్న ఒక విగ్రహం. ఈ విగ్రహానికి కనుక వచ్చినప్పుడు కరెక్ట్గా స్వామికి 16 గుంజీలు కనుక తీసి ఏదైనా కార్యం కావాలని చెప్పి అనుకున్నట్టయితే ఖచ్చితంగా అవుతుంది. దాని మూలంగా అవ్వాలని కార్యసిద్ధి గణపతిగా దాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. దాని తర్వాత ఆలయానికి వాయుభాగంలోని సప్తశిరసు సుబ్రహ్మణ్య స్వామి, వివాహం కాని వాళ్ళు, సంతాన సఫలకృతం లేని వాళ్ళు, ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు, సర్పదోషం ఉన్నవాళ్ళు కూడా ఈ యొక్క సప్తశిరసులు అంటే 7 శిరసులు ఉన్న నాగేంద్ర స్వామిలో సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించి ప్రతిష్టాపన చేయడం జరిగిందన్నమాట. ఎవరైతే ఈ సుబ్రహ్మణ్య స్వామికి కుజదోష పరిహారం కనుక పూజ చేసినట్టయితే ఆ కుజదోష నివారణ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది అనుభవించడానికి అవకాశం ఉండే గొప్ప అవకాశం అన్నమాట. దాని తర్వాత ఆలయానికి ఈశాన్య భాగంలోని నవగ్రహాలన్నింటి కూడా పీఠాలు కనపడేట్టు ప్రతిష్టాపన చేసి దానికి ఎదురుగుండగానే స్వామివారికి ఎప్పుడు కూడా విశేషమైన కార్యక్రమంలోని పుష్కర స్నానం చేయించడానికి ఒక పుష్కరాన్ని ఏర్పాటు చేసి దానికి ఎదురుగుండగా దక్షిణ ఆగ్నేయంలోని యాగశాలను ఏర్పాటు చేసి దానికి దక్షిణ నవగ్రహాలకి ఎదురుగుండ దక్షిణ భాగంలోని సహస్రలింగ మండపం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విశేషమైనది ఒక శక్తిపీఠం. మహాలక్ష్మి, మహాలలిత, మహాసరస్వతి త్రికోణంలో వాళ్ళు నేత్రాలతో చూస్తున్నట్టుగా అక్కడ శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి శక్తిపీఠాన్ని ఏర్పాటు చేశాం. రెండవది తేజో మహేశ్వర స్వామి మొట్టమొదటిసారిగా ఇక్కడ ఆయన ప్రతిష్టాపన చేసిన తర్వాత దాంతోపాటు ఒక రసలింగం కూడా పెడితే బాగుంటుంది. ఆ రసలింగానికి కనుక అభిషేకం చేసినట్టయితే ఏదైతే మనం పెట్టిన పదార్థాన్ని ఏ విగ్రహం తీసుకోదు కానీ ఈ రసలింగం అనేది తీసుకుంటే అవకాశం ఉంది. కాబట్టి ఆ రసలింగాన్ని కూడా గర్భాలయంలో పెట్టి అంతరాలయంలోని పంచముఖ తేజో మహేశ్వర స్వామి వీళ్ళు ఎవరైనా సరే కష్టం వచ్చినా పరమేశ్వరికి చేయాలని సంకల్పం ఎవరైనా వస్తే ఇక్కడ అభిషేకం చేసుకుని లబ్ధి పొందే అవకాశం అన్నమాట. దాని తర్వాత ఈ 2 శివలింగాలకి ఒకే కోణంలోనే ఒక నంది కొమ్ముల్లో నుంచి కనుక ఈశ్వరుని చూసినట్టయితే ఒక రసలింగము, ఒక పంచముఖ లింగం అనేది కనపడుతుంది. ఒకే కోణంలోని ఇలా ఉండటం కూడా ఇక క్షేత్ర ప్రత్యేకత అన్నమాట. దాని తర్వాత ఇక స్వామికి పూర్వమూర్తి అన్నమాట. ఈ కింద ఉన్నది ఈ 5 అడుగులు స్వామి లోపు 4:30 అడుగులు ఉన్న ఈ దాసాంజనేయ స్వామి. దీనికి ఇంకో 5 అడుగులు ఎక్కువగా చేయాలని చెప్పి దానికి నవగ్రహాలు ఒక ఎడం భాగాన కుడి భాగాన నవగ్రహాలు పెట్టి అటుపక్క 4 ఇటుపక్క 4 పైన సూర్యభగవాన్ని పెట్టి 9.5 అడుగులు అభయాంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేయటం జరిగింది. దీనికి ఖచ్చితంగా ఒక శాస్త్రీయంగా
భగవంతుడు భక్తుల్లో అందరిలో ప్రవేశించి ఆలయ నిర్మాణం అనేది చేయటం జరిగింది. కాబట్టి ఇది ఒక దేవాలయం కాదు, ఒక దివ్యక్షేత్రం. దీన్ని దినదిన ప్రవర్తమానం చేసి భక్తులందరికీ కూడా పరిచయం చేసి వచ్చిన వాళ్ళకి ఏదైతే కోరిక కావాలని చెప్పి వచ్చారో వాళ్ళందరికీ నెరవేరటానికి ఇది మోక్ష దేవాలయం అని చెప్పడానికి అశక్తి కాదు.